ఈరోజు అమ్మమ్మ విశ్వాసము అని చెప్పేసి ఈ ఈ కొ ఇంకో 12 టాపిక్ అండి. ఇందులో అమ్మమ్మకు రాజాపై, అతని భవిష్యంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది. రాజాలో ఆమె ఒక భవిష్య మహాపురుషుణ్ణి దర్శించింది. ఆమె విశ్వాసమంతా రాజా ద్వారానే తెలుసుకుంది. ఆమె విశ్వాసమంతా రాజా మీదనే, ఆయన ద్వారానే తెలుసుకుంది అంటున్నారు. రాజాను తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించేది. రాజా కూడా అమ్మమ్మను తల్లిగా భావించేవాడు. తన తల్లిని వదిన అని పిలిచేవాడు. అమ్మమ్మనేమో అంతా అమ్మమ్మ దగ్గరే పెరిగాడు కాబట్టి, అమ్మమ్మని తన సొంత తల్లిలాగా భావించేవారట. వాళ్ళ అమ్మ దగ్గర అప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళేవారు కదా! తన తల్లిని మాత్రం వదిన అని పిలిచేవారంట. ఒక మిత్రునిలా అమ్మమ్మతో జరిగిందంతా చెప్పేవారు. ఒకరోజు రాజా ఉదయం వెళ్ళి రాత్రి 3 గంటలకు వచ్చాడు. ఎవ్వరు కూడా రాజాను అడగలేదు, ఇంత ఆలస్యం ఎందుకయింది అని. మీరు భోజనం చేయకుండా మెలకువతో ఎందుకున్నారు? బూర నా వెంబటి ఉన్నాడు. చింత ఎందుకు మీకు? ఇప్పుడు భోజన సమయం కూడా కాదు. ఎప్పుడండి? రాత్రి 3:00కొచ్చేటప్పటికల్లా, వీళ్ళందరూ పొద్దున వెళ్ళిన రాజా రాత్రి 3:00కి ఇంటికొచ్చేప్పటికల్లా వాళ్ళేం భోజనం చేయకుండా వాళ్ళు చింతగా కూర్చొనున్నారట. అప్పుడు రాజా వాళ్ళకేమని చెప్తున్నారు, భోజనం సమయం కూడా కాదిది. మీరెందుకు చింతిస్తున్నారు? నాతో పాటు బూరా ఉన్నాడు కదా నన్ను చూసుకోడానికి అని చెప్పేసి, ఇప్పుడిది నాకు ఆకలిగా కూడా లేదు. ముగ్గురం పాలు తాగుదాము అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, రాజా ముగ్గురు పాలు తాగారట. నేడు పౌర్ణమి కదా! ఇప్పుడు రాజా చెప్తున్నాడు 3:00 వరకు ఏం చేశాడు? రాత్రి 3:00 వరకు ఏం చేశాడనేది చెప్తున్నాడు. నేడు పౌర్ణమి కదా! నేను నది పక్కన ఇసుకలో పడుకొని చంద్రుడిని చూస్తూ ఉంటి. అమృతం కురుస్తుంది. మరియు నేను తాగుతుంటిని. అమృతం కురుస్తూ ఉంటే నేను తాగుతుంటిని. చాలా ఆనందం కలిగింది. రాత్రి ఎంత గడిచిపోయిందో కూడా నాకు తెలీదు. చంద్రుని వెన్నెలలో నదిలో ఈదితే చాలా ఆనందం కలుగుతుంది. కానీ అమ్మమ్మ, మీరు బూరాకు చాలా కఠినమైన డ్యూటీ పెట్టారు. అతడు కూడా నా వెంబటి నదిలో ఈదాడు. ఇసుకలో పడి ఉన్నాడు. నేడు మధుమాలతి పూలు చాలా వికసించాయి. ఓషో ఏమో వాటన్నింటితో కనెక్ట్ అయిపోయి ఒక ఒక ఆలోచన లేని స్థితిలో, ఒక ధ్యాన స్థితిలోకి వాటితో ఏకమైపోయి ఉన్నారు. అందులో అందులో తాదాత్మ్యం పొందుతున్నారు. కానీ బూరా పరిస్థితి ఏంటి? ఆయనను కాపలా కాయడం కదా! ఎంతసేపు ఆ నదిలో ఈదుతూ ఉంటే ఆయనతో పాటు బూరా కూడా ఈదారంట. ఆయన ఆ ఇసుకలో పడుకొని చంద్రుడిని చూస్తున్నంత సేపు ఆయన కూడా రాజాతో పాటు ఇసుకలో పడుకొనే ఉన్నారంట. ఇంకా చంద్రుని వెన్నెల్లో నదిలో ఈదితే చాలా ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి మధుమాలతి పూలు చాలా వికసించాయి. అవి గాలిలో సారాయి తాగినట్లుగా ఊగుతున్నాయి. మరలా రాజా అన్నాడు, సారాయి తాగితే నిజంగానే మత్తొస్తుందా? నేను కూడా ఒకరోజు సారాయి తాగి చూస్తాను అని చెప్పేసి రాజా అమ్మమ్మతో అంటున్నారట. అప్పుడు అమ్మమ్మంది, "నీవు ఇప్పది తాగుతావా? లేక ఆంగ్లేయులదా? నీవడిగినప్పుడు తెప్పిస్తాను" అని చెప్పేసి అమ్మమ్మ అందంట. నేను అంటే సారాయి తాగితే మత్తొస్తుంది అంటారు కదా! నేను ఒకసారి సారాయి తాగుతాను అని చెప్పేసి అమ్మమ్మతో అంటే, "అమ్మమ్మ, మరి నువ్వు విప్పపూలది సారాయి తాగుతావా? ఆంగ్లేయులు తాగేది తాగుతావా చెప్తే నేను ముందుగా తెప్పిచ్చి పెడతాను" అని చెప్పేసి అమ్మమ్మందంట. అప్పుడు రాజా అన్నాడు, ఇప్పుడు నేను చంద్రుని సారాయిని తాగినాను. మంది ఇప్ప సారాయి తాగి భార్యలను తిడతారు. వీరెంత తెలివి తక్కువ వారో! ఊరకనే దొరికే చంద్రుని మధుమాలతి సారాయి ఎందుకు తాగరు? అంటే అంత మత్తుగా ఉంది ఆ చంద్రుని నుంచొచ్చిన ఆ అమృతం తాగితే. వీళ్ళందరూ బయట దొరికే సారాయి తాగి భార్యని తిడుతూ ఉంటారు. వీళ్ళెంత మూర్ఖులు అంటున్నారు. అమ్మమ్మంది, అభాగ్యులు, తెలివి తక్కువ వారు అని చెప్పేసి వాళ్ళనంటుంది అమ్మమ్మ. రాజా అన్నాడు, వారు తెలివి తక్కువ వారు కానీ సరళ చిత్తులు, అంటే అమాయకులు. పెద్దలు ఏది చేస్తే వారు కూడా అదే చేస్తారు. వాళ్ళకి మంచి చెడ్డ తేడా అనేది ఆలోచించరు. ఎందుకంటే అంత అమాయకులు కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేశారో దాన్నే ఫాలో అవుతూ వెళ్ళిపోతారు గుడ్డిగా అంటున్నారు. అమ్మమ్మంది, ఆ పూజారిని మరల కలవరపరచలేదు కదా! ఎవరు? ఆ పూజారి, ఇంట్లో దొంగతనానికొచ్చిన పూజారి ఉన్నాడు కదా! ఆయన గురించి అమ్మమ్మ రాజాతో మాట్లాడుతుంది. ఆయన్ని నువ్వు మళ్ళీ ఏం కలవరపరచలేదు కదా! అని అమ్మమ్మ రాజానడిగితే, ఆ రోజు నుండి ఇటుగా వెళ్ళడం లేదు.
బయటికి వెళ్ళాలంటే సగం ఊరు తిరిగి వెళ్తున్నాడు. ఇంక అమ్మమ్మనే అడుగుతుంది. "ఆయనను నువ్వేం తర్వాత కలవరపరచలేదు గదా! ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గూడా మన ఇంటి ముందు నుంచి వెళ్ళట్లేదు. ఈ ఈ మన ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే ఊరు మొత్తం సగం ఊరంతా తిరిగి వెళ్తున్నాడట. ఈ దారి వెంబటి వెళ్ళాలంటే. వీళ్ళ ఇల్లు దాటిపోవాలంటే. ఈరోజు నేనతనిని ఇంటికి వెళ్లి నమస్కారం పెట్టాను" అన్నాడు. రాజా అన్నాడు, "నేను ఈరోజు వాళ్ళ ఇంటికెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టాను. అమ్మమ్మ మరల ఏం జరిగింది?" అమ్మమ్మ అడిగింది, "మరలేం జరిగింది" అని. రాజా అన్నాడు, "నన్ను చూడగానే అతని ముఖం తెల్లబడింది. మరలా నేనడిగాను, 'మా ఇంటికెప్పుడు వస్తున్నారు?' అతడు ముఖం కిందికి వేసుకున్నాడు. ఆయన గురించి వాళ్ళమ్మమ్మ అడిగింది, "మన ఇంటి ముందు నుంచి ఎళ్ళాలంటే ఊరంతా తిరిగెళ్తున్నాడు. నువ్వింకేం జేయలేదు గదా!" అని చెప్పేసి అడిగితే, దానికి సమాధానంగా, "నేను ఈరోజు వాళ్ళ ఇంటికెళ్ళి ఆయనకు నమస్కారం జేశాను" అని చెప్పేసి రాజా అంటే, అమ్మమ్మ అంది, "మళ్ళీ ఎందుకెళ్ళావు? ఏం జరిగింది?" అని అడిగితే, రాజా చెప్తున్నారు, "నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఆయనను, 'మీరు మా ఇంటికెప్పుడొస్తున్నారు?' అని అడిగాను. ఆయన ఆయన ముఖం కిందికి వేసుకున్నాడు. అయినా తాతయ్య అతన్ని పూజారిగా పెట్టాడు. అతడు పూజారికి యోగ్యుడా?" అన్నాడు. అమ్మమ్మ, "అతడు ఇది తప్ప మరి ఏమీ చెయ్యలేడు. నేనంటాను, అతడు ఒక అతడు ఒక ఎప్పుడు దొంగతనం చేయడు. అతడిక ఎప్పుడు దొంగతనం చేయడు." అ అమ్మమ్మ ఏమో, "మీ తాతయ్య ఏమో ఆయనని పూజారిగా పెట్టాడు. ఆయనొక దొంగ. ఆయన ఒక పూజారి అర్హత, ఆ పూజారి హోదాకు తగినవాడా? అట్లాంటి యోగ్యత ఆయనకుందా?" అని చెప్పేసి అమ్మమ్మ అడిగితే, రాజా అంటున్నాడు, "ఆయనకు ఆ పని తప్ప ఇంకా వేరే పనేది చేత కాదు. ఇంకా ఆయనెప్పుడు దొంగతనం అనేది చెయ్యడు" అనేది రాజా చెప్తున్నాడు. నేనంటాను, అతడిక ఎప్పుడు దొంగతనం చెయ్యడని. "అది సరే అమ్మమ్మ, కానీ అతడు ఉపవాసం కూడా లేడు. దొంగతనం ఎందుకు చెయ్యాలి?" అన్నాడు రాజా. అమ్మమ్మనే అన్నట్టుందండి. తాతయ్య అతన్ని పూజారిగా పెట్టాడు. అతడు పూజారి యోగ్యుడా అన్నాడు. అమ్మమ్మ రాజా అన్నాడు. అమ్మమ్మ సమాధానం చెప్పింది. ఆశ మనిషితో ఏమైనా చేయిస్తుంది. ఒక ఆశ పూర్తి కాందే రెండవది వస్తుంది. ఆశ ఎప్పుడూ పూర్తి కాదు. సాలీడు వలలో చిక్కుకున్నట్లు మనిషి ఆశలో చిక్కి లోభ, మోహ బురదలలో దిగుతాడు. ఆశ నుంచే అంతా మొదలవుతుంది అంటుంది. అమ్మమ్మ చెప్తుంది రాజాతో. ఆశ అనేది మనిషిలో మొదలయ్యి అది ఎప్పటికి చావదు. ఎప్పుడూ అదసలు పూర్తి కాదు. సాలీడు వలలో చిక్కుకున్నట్లు మనిషి ఆశలో చిక్కి, లోభంతో, మోహంతో బురదలో దిగుతాడు. ఆ బీద పూజారికి కూడా ఏదో ఆశ ఉండొచ్చు అంది అమ్మమ్మ. కానీ మనిషి అనుకుంటే వలలో చిక్కకుండా ఉండగలడు అన్నాడు రాజా. అలాంటి మనిషి లక్షల్లో ఒకడుంటాడు. అతనే మనం మహాత్ముడు అంటాము అంది అమ్మమ్మ. అప్పుడు రాజా అన్నాడు, "అయితే అతనికి ఏ ఇచ్చ ఉండదా? అట్లాంటి వ్యక్తికి ఎట్లాంటి ఇచ్చ అనేది ఉండదా? ఏ కోరిక ఉండదా?" అంటే అమ్మమ్మ అంటుంది, "ఉన్నా కూడా నిగ్రహించుకుంటాడు. జైన మునులు అదే చేస్తారు. సర్వాన్ని త్యాగం చేస్తారు." రాజా అన్నాడు, "కానీ త్యాగం ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? వారు తమ క్రోధాన్ని త్యాగం చెయ్యలేరు. వారు గృహస్థులతో సన్మానము, భోజనం కోరుతారు. వారి కోరిక ఎక్కడ నశించిందమ్మమ్మ?" అని చెప్పేసి రాజా మళ్ళీ ప్రశ్నించాడు. చూసాడు కదా! మనం నిన్న చదువుకున్నాం కదా! దానికి అమ్మమ్మ అంటుంది, "నేను నేను సాధారణ జైనమునుల మాట చెప్పట్లేదు. నేను మాట్లాడేది మహావీరస్వామి. ఆయన రాజ్యము, సుఖవైభవము, సర్వస్వాన్ని త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు అడవిలో తపస్సు చేశాడు. వారి నడుము నుండి వస్త్రం ఎప్పుడు ఊడిపోయిందో కూడా వారికి తెలియదు. ఆ స్థితిలో ఆయనున్నారు" అని చెప్తున్నారు. మొత్తం జీవితంలో 365 రోజులు మాత్రమే భోజనం చేశాడు. అయినప్పటికీ ఆరోగ్యంగా, ప్రసన్నంగా ఉండేవారు. హ్మ్. ఇంకా రాజాకి ఇదంతా విన్న తర్వాత ఆశ్చర్యం కలిగింది. "మీరు చెప్పారు మహావీరుడు 80 సంవత్సరాలు జీవించారు అని చెప్పారు. మరి అతడు కేవలం 365 రోజులే భోజనం చేశాడా? మరి భోజనం లేకుండా మనిషి ఇన్ని రోజులు జీవించగలడా?" అని చెప్పేసి రాజా అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ చెప్తుంది, "3 నెలలు జీవించవచ్చు భోజనం లేకుండా. శరీరంలోని కొవ్వు భోజనంలాగా పనిచేస్తుంది.
కానీ మహావీరుడు తపస్వి కావున అతడు ఆకాశము, పృథ్వీ, సూర్యుడు, గాలి, జలము నుండి శక్తిని గ్రహించేవారు. వృక్షాలు కూడా ఈ 4 తత్వాలతోనే జీవించును. కానీ ఇది అందరి వశము కాదు. ఆయన మహావీరుడు, గొప్ప తపస్వి కాబట్టి ప్రకృతి నుంచి, ఆకాశం నుంచి, భూమి నుంచి, సూర్యుని నుంచి, గాలి నుంచి, జలం నుంచి ఆయన శక్తిని గ్రహించేవారు. వృక్షాలు కూడా ఈ 4 తత్వాలతోనే జీవిస్తాయి కదా! అది అందరితో కాదు. ఆయన మహాత్ముడు కాబట్టి ఆయన చేయగలిగాడు అని చెప్తుంది అమ్మమ్మ. ఇలాంటి వ్యక్తి కోట్లలో ఒకడు. రాజా ప్రశ్నించాడు. అయితే నేను కూడా కోట్లలో ఒకనిని కాలేనా అమ్మమ్మ? అని చెప్పేసి రాజా అడిగితే తను అంటుంది, ఎందుకు కాలేవు? తప్పక కాగలవు. కానీ మొదట సుఖాలన్నింటినీ భోగించాలి. తెలివిగలవాడు భోగించిన దానితో ముక్తుడగును. ఇది మనము ఇంతకుముందు చదివిన బుక్‌లో కూడా స్వామి రామ గారు కూడా అదే చెప్తారు. ముందు దానిని అణుచుకొని దాని నుంచి విడిపడకూడదు. దాన్ని సంపూర్ణంగా అనుభవించిన తర్వాత దాని నుంచి వైదొలగాలి అనేది. వాళ్ళ అమ్మమ్మ ఆ వయసులో ఉన్నప్పుడే ఈ మాటను చెప్పింది రాజాకి. ఏమంటున్నారు? ముందు సుఖాలన్నింటినీ భోగించాలి. తెలివిగలవాడు భోగించిన దానితో ముక్తుడవుతాడు. అది ఏదైనా ఒక ఆహార పదార్థమైనా, దేని మీదనైనా మితిమీరిన ఒక కోరికున్నప్పుడు, దాన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళినప్పుడు దాని మీద నీకొక విరక్తి అనేది కలుగుతుంది. ఇంక దాని వైపుకెప్పుడు చూడవు అనేది తను చెప్తుంది. 13 టాపిక్ అండి. ప్రకృతి ఒడిలో అక్షరాభ్యాసం. ఒకరోజు రాజా గుర్రం మీద ఎక్కి గుట్టల మధ్య నుండి కల్పవృక్ష అడవిలోకి 8 మైళ్ళ దూరం వెళ్ళాడు. ఆ దట్టమైన అడవిలో చెట్లాకుల కదలిక సంగీతంలో చల్లని గాలిలో నేల మీద పడుకొని ఆకాశంలోని మేఘాలను చూడసాగాడు. ఆ దట్టమైన అడవిలో చెట్ల ఆకుల కదలిక సంగీతంలో చల్లని గాలిలో నేల మీద పడుకొని ఆకాశంలోని మేఘాలను చూడసాగాడు. అంటే ఆయన అంత తీక్షణమైన, అంత చిన్న చిన్న శబ్దాలను కూడా అంత తీక్షణంగా గమనిస్తున్నారు. ఆ స్థితిలో ఆయన అడవిలో, ఆ ప్రకృతిలో సమయాన్ని గడుపుతున్నారు అంటున్నారు. అవి ఒకప్పుడు పక్షుల దండు ఎగురుతున్నట్లు క్షణక్షణము ఆకాశం మారుతుంది. ఆయన నేల మీద పడుకొని ఆకాశాన్ని గమనిస్తున్నారని చెప్తున్నారు గదా! ఒకప్పుడేమో పక్షుల దండు ఎగురుతున్నట్లు, ఒకసారేమో ఆకాశం క్షణక్షణము ఆకారాలనేవి ఆకాశంలో మారుతున్నాయి. కొద్దిసేపు తర్వాత లేచి కూర్చున్నాడు. పక్షుల కలవరము, పక్షులు ఎగరడము, కుందేళ్ళు, ఉడతలు పరిగెత్తడము చూసి ఆనందించాడు. కళ్ళు మూసుకొని ఆకులు కదిలే ధ్వని, గాలి వీచే ధ్వని వినసాగాడు. ఆకులు కదిలే ధ్వని, గాలి వీచే ధ్వనిని ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని వీటన్నింటిని ధ్వనులను వినసాగారంట. తర్వాత 2 వేళ్ళను చెవిలో పెట్టుకొని ధ్వని విన్నాడు. మరలా వేళ్ళు తీసి వింటున్నాడు. చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం కదా! 2 వేళ్ళను చెవిలో పెట్టుకొని లోపలొచ్చే సౌండును విన్నారు. మళ్ళీ ఆ 2 వేళ్ళను చెవిలో నుంచి తీసేసి మళ్ళీ బయటొచ్చే సౌండ్‌లను వింటున్నారంట. రాజా ఆలోచించసాగాడు. చెట్లు, పొదలు, ఎన్ని రకాల పక్షులు, జంతువులు, ఎన్నో రకాల పుష్పాలు, ఇన్ని రకాల మనుష్యులను ఎవరు నిర్మిస్తారు? ఇంత ప్రకృతి, ఇన్ని రకాల మనుషులు, ఇంతమందిని ఎవరు నిర్మిస్తున్నారు? ఎందుకు నిర్మిస్తున్నారు? తాతయ్య అంటాడు, "ఏ పరమాత్ముడు లేడు. అంతా ప్రకృతే నడిపిస్తుంది" అని అంటాడు. బూర అంటాడు, "అంతా భగవంతుడే నిర్మిస్తాడు" అని చెప్పి బూర అంటాడు. అందరినీ భగవంతుడే పుట్టిస్తాడు. అందరూ మరణించి భగవంతుని వద్దకే వెళ్తారు. భగవంతుడు ఉంటే ఎందుకు అగుపడడు? అతడంటాడు, నక్షత్రాలకు దూరంగా ఆకాశంలో ఉంటాడు. మంచి పనులు చేస్తే స్వర్గమిస్తాడు. చెడ్డ పనులు చేస్తే నరకానికి పంపుతాడు. నరకము, స్వర్గము ఎక్కడ అని అడిగితే బూర అంటాడు, "మా అమ్మ ఇంతే చెప్పింది" అని. తాతయ్యనేమో ఇదంతా ప్రకృతే నడిపిస్తుందని చెప్పాడు. బూరా ఏమో ఇదంతా భగవంతుడు నిర్మించాడు అని చెప్పేసి, భగవంతుడే పుట్టించాడు ఇదంతా. మనము
మరణించి భగవంతుని దగ్గరికే వెళ్తాము అని చెప్తాడు. మరి భగవంతుడుంటే ఎందుకు అగుపడడు మనకు? అతడు నక్షత్రాలకు దూరంగా ఆకాశంలో ఉంటాడు అని చెప్పారంట. మంచి పనులు చేస్తేనేమో స్వర్గమిస్తాడు. చెడ్డ పనులు చేస్తేనేమో నరకానికి పంపుతాడు. నరకము, స్వర్గము అనేవి ఎక్కడ అని అడిగితే బూర అంటాడు, మా అమ్మ నాకింతే చెప్పింది అని చెప్తాడు. కానీ ఊరివారు స్వర్గం, నరకం మీద ఆకాశంలో ఉంది అని ఊర్లో వాళ్ళంటారు. కానీ ఒకసారి వకీలు స్వర్గం, నరకం అంతా ఇక్కడే ఉంది అని చెప్పేసి ఇంతమంది మాటలు ఒక్క దేవుడి గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన మాటలు ఓషో గారు అన్నిటిని అనుకుంటున్నారు. ఒకసారేమో ఒక వకీలు, ఒక లాయర్ చెప్పారంట, "స్వర్గం, నరకము అంతా ఇక్కడే ఈ భూమి మీదనే ఉంది. సుఖ సంతోషాలు అనుభవించేవారు స్వర్గంలో ఉన్నారు. బీదవారు మందు మాకు లేక బాధపడేవారు నరకంలో ఉన్నారు" అని చెప్పేసి ఆయన చెప్పారంట. అంటే అన్ని సదుపాయాలతో అన్నీ అనుభవించే వాళ్ళేమో స్వర్గంలో ఉన్నట్లు, కనీసము వైద్యానికి మందు కూడా లేకుండా, తినడానికి తిండి కనీస అవసరాలు కూడా లేకుండా బాధపడే వాళ్ళే నరకంలో ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒకసారి లాయరు రాజాతో అన్నారట. రాజా తర్కించాడు. కానీ బీదవారు చాలా సరళ స్వభావము కలవారు. ఏ పాపము చేయరు. అయినా నరకం ఎందుకు అనుభవిస్తున్నారు అని చెప్పి ఆ లాయర్‌తో రాజా ఆర్గ్యూ చేశారంట. వాళ్ళు నరకంలో ఉన్నారు. వాళ్ళకేం లేకపోవడమే నరకం అని మీరంటున్నారు. కానీ వాళ్ళు ఎంతో అమాయకులు. వాళ్ళు ఏ పాపం చెయ్యరు. అయినా వాళ్ళెందుకు నరకాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఆయనతో ఆర్గ్యూ చేశారంట. బూర వారి పూర్వజన్మ కర్మ మంచిగా లేనందున ఫలం అనుభవిస్తున్నారు. అదంతా వాళ్ళ భాగ్యమన్నమాట. ఇవన్నీ రాజా అనుకుంటున్నారు. ఇన్నింటిని అక్కడ పడుకొని ఆ ప్రకృతినంతా గమనిస్తూ ఈ మాటలన్నీ లోపల ఆయనకాయనే చర్చించుకుంటున్నారు. ఏమంటున్నారింకా బూరా గురించి, వాళ్ళ పూర్వజన్మ కర్మ మంచిగా లేనందున దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారా? ఇదంతా వాళ్ళ భాగ్యం అన్నమాట. అంటే వాళ్ళు సంపాదించుకున్న కర్మ అన్నమాట అంటున్నారు. ఇంకా రాజా ఈ భాగ్యం ఏమిటి? బూర చదువుకోని వాన్ని నాకేం తెలుసు అని బూరానడిగితే, వారి పూర్వజన్మ కర్మ మంచిగా లేనందువలన ఫలం అనుభవిస్తున్నారు. ఇదంతా వాళ్ళ కర్మ ఫలం అన్నమాట అని చెప్పేసి బూరా అన్నారంట. లోపల రాజా లోపల అనుకోవట్లేదండి. ఆయన బూరానడిగితే బూరా చెప్పిన మాటిది. తర్వాత రాజా దానికి బదులుగా ఏమంటున్నారు, "ఇదేం భాగ్యము? ఈ భాగ్యం ఏమిటి?" అని రాజా అన్నాడు. మళ్ళీ బూరా, "చదువుకోని వాన్ని నాకేం తెలుసు? ఇవన్నీ రాజా సాహెబ్‌ను అడగాలి. ఆకలి అని బూరా అన్నాడంట. అప్పుడు రాజాకి ఆకలి వేస్తే అన్నం తినసాగాడు ఇవన్నీ మాట్లాడుతూ. ఇంకా రాజా అంటున్నాడు, వెళ్ళే సమయాన బూరాతో అడిగాడు, "చెట్లకు డబ్బాలెందుకు కట్టారు?" అక్కడే ఇవన్నీ మాట్లాడుతూ భోజనం చేసేసి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళొచ్చే దారిలో చెట్లకి డబ్బాలు కట్టి ఉన్నాయట. "ఇవన్నీ చెట్లకెందుకు కట్టారు?" అని చెప్పి అడిగితే బూరా చెప్తున్నాడు, "చెట్లను కత్తితో కోసి డబ్బాలు కడతారు. చెట్టు నుంచి చిక్కని ద్రవం పడుతుంది. దానితో నూనె తయారు అవుతుంది" అని చెప్పి బూరా చెప్పాడు. రాజా దానికి ఆశ్చర్యమేసింది. ఈ అడవిలో కూడా మనుష్యులు చెట్లను స్వతంత్రంగా ఉండనివ్వరా? చెట్లను కత్తితో కోస్తే రక్తం వెళ్ళినట్టే కదా! ఎంత కష్టమవుతుందో కదా! కట్టెలు కొట్టేవారు కూడా నిర్దయతో పచ్చని చెట్లను నరుకుతారు. చెట్టు చేమలలో కూడా మనుష్యులలాగే ప్రాణముంటుందని మా అమ్మమ్మ అంది. ఎండలో వాడిన చెట్టుకు నీళ్లు పోస్తే అవి తాగి జీవితమై నవ్వుతాయి. అంటే అవి అవి వికసించి నవ్వుతాయి. ఎన్నో సార్లు నేను గమనించాను. మామిడి, జామ, మర్రి చెట్ల మీద ఎక్కి కొమ్మలను కౌగిలించుకుంటే సంతోషం అనిపిస్తుంది నాకు. అవి కూడా ఎంతో చక్కగా స్పందిస్తాయి. అవి మాట్లాడతాయి కూడా అని చెప్పి రాజా అంటున్నారు. రాజా బూరాతో అన్నాడు, మీ ఇంటికి నన్నెప్పుడూ తీసుకెళ్ళలేదు. నేడు మీ ఇల్లు చూస్తాను." బూరా చేతులు జోడించి రాజా బూరాతో అన్నాడంట, మీ ఇంటికి నన్నెప్పుడు తీసుకెళ్ళలేదు. నేను మీ ఇల్లుని చూస్తా ఈరోజు" అని చెప్పేసి రాజా అడిగితే బూరా 2 చేతులు జోడించి అన్నాడు, "రాజా బాబు, మేము బీదవాళ్ళము, అంటరాని వాళ్ళము. చెరువు వైపు మా గుడిసె దారిలో మురికి, బురద ఉంటాయి. నా ఇల్లు కూడా చాలా మురికిగా ఉంటుంది. ఇందుకే నన్ను క్షమించు." రాజా అన్నాడు,
బీద గొప్ప అంటరాని వారు ఇవన్నీ మురికి మాటలు. ఇవన్నీ మనమే నిర్మించుకున్నాము. అందరి జన్మ ఒకే రకంగా తల్లి గర్భం నుండే అవుతుంది. దేవుడు అందరినీ సమానంగానే చూశాడు. నీవు చింతించకు, నేను మీ ఇంటికొస్తాను. మళ్ళీ బూర చేతులు జోడించి కాళ్ళ మీద పడ్డాడు. మీరు మీరు మంకు చేయకండి రాజాబాబు. నా భార్య మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది, కలత పడుతుంది. అక్కడ మీరు ఎవరిని కలుస్తారో ఆమెను మీరు ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాను. మా ఇంట్లో ఏముంది? ఏం లేదు. మీరు కావాలంటే నా భార్యని మీరెప్పుడు కలుస్తానంటే అప్పుడు తీసుకొచ్చి మీకు మీ దగ్గర మీ ముందు నిలబెడతాను. కానీ మీరు అట్లాంటి ఆ మురికి ప్రదేశంలోకి మా ఇంటికి ఇంత మేము మా పరిస్థితి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి మీరు రాకూడదు అని చెప్పేసి ఆయన రాజా రాజాని రిక్వెస్ట్ చేశారట. 2 చేతులు జోడించి కాళ్ళ మీద పడి మరి వేడుకున్నారంట. అంతలోనే ఊరి డాక్టరు రాజాకు, బూరాకు నమస్కారం చేశాడు. అతని వద్ద చిన్న నల్లటి సూట్‌కేస్ ఉంది. అందులో స్టెతస్కోపు, బ్లడ్ ప్రెషర్ మిషను, థర్మామీటరు ఉంచేవాడు డాక్టరు. అది రాజాకు చాలా నచ్చింది. ఆ నల్లటి సూట్‌కేసు రాజాకు చాలా నచ్చిందంట. ఇంటికి వచ్చి అమ్మమ్మతో అన్నాడు, "నేనిప్పుడే దారిలో డాక్టర్ వద్ద నల్లని సూట్‌కేస్ చూశాను. అది చాలా బాగుంది. నాకు కూడా అట్లాంటిది కొనిపెట్టవా అమ్మమ్మ?" అని చెప్పేసి రాజా అడిగారంట. అమ్మమ్మ అంది, "తప్పక కొనిస్తాను. మీ తాత పట్నం వెళ్ళినప్పుడు తెప్పిస్తానులే" అని చెప్పి ఆవిడంది. వెంబటే రాజా, "అట్లయితే నెల పట్టవచ్చు. అది పొందే వరకు నేను అన్నం తినను. తాతలా ఉపవాస వ్రతం చేస్తాను. నాకు లేదు అంటే తాతలా ఉపవాస వ్రతం చేస్తాను. నాకిప్పుడే కావాలది" అని చెప్పేసి ఓ ఓషో పట్టుపట్టారు. రాజా పట్టుపట్టారు. అమ్మమ్మకు రాజా ముఖంలో దృఢ సంకల్పం అగుపడింది. బూరాను పిలిచి, "చూడు బూరా, డాక్టరు ఎంతో దూరం వెళ్ళి ఉండడు. ఆ సూట్‌కేస్ తీసుకురా. ఎంత డబ్బడిగితే అంతిద్దాము. ఇవ్వనంటే లాక్కొని పోట్లాడైనా సరే తీసుకురా. ఏమైనా జరిగితే అది నేను చూసుకుంటాను. నువ్వేం చింతించకు" అని చెప్పేసి అమ్మమ్మ బూరాకు చెప్పింది. బూరా వెంబటే తుపాకీతో గుర్రం మీద బయలుదేరాడు. రాజా కూడా అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి చూద్దామని గుర్రం మీద వెళ్ళి చెట్టు చాటున నిలబడి చూస్తున్నాడంట. బూరా డాక్టర్ వద్దకు వెళ్ళి, "ఆగండి" అన్నాడు గట్టిగా. డాక్టరు బూరా చేతిలో తుపాకీని చూసి గడగడ వణుకుతూ, "ఏమి ఆజ్ఞ" అని చెప్పేసి ఆయన డాక్టర్ అన్నారంట. "ఆ సూట్‌కేస్ నుండి మీ సామాను తీసుకొని నాకొప్పచెప్పు" అని బూరా అన్నాడు. డాక్టర్ సైకిల్ నుండి సూట్‌కేస్ తీసి అందులోని సామానును తీసుకొని పడవేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. బూరా సూట్‌కేస్ తీసుకుంటూ అన్నాడు, "నీ అడ్రస్ చెప్తే దీని ధర తెచ్చిస్తాను" అని బూరా అంటున్నా కూడా అతను వినిపించుకోలేదు. బూరా ఇంకేమైనా చెయ్యగలడని భయపడి పారిపోయాడు. రాజా ఇదంతా చూసి ఆలోచించాడు. మనిషి విద్య పొంది నిర్భయుడు కావాలి కానీ ఇదేం పిరికితనము అని చెప్పి ఆశ్చర్యపోయాడంట. తన మొండి పట్టుదలను గ్రహించి విచారంలో పట్టాడు. ఇదంతా జరిగిన తర్వాత రాజా నేను మరీ మొండిగా పట్టుపట్టాను అని చెప్పేసి అప్పుడు విచారంలో పడ్డాడు. నేను ఏ ఆవేశంలో అనుచితమైన కోరిక కోరాను. కానీ నేడు అమ్మమ్మ నా కొరకు నిర్భయంగా ఏమైనా చెయ్యగలదని ప్రమాణమిచ్చింది. నా పరీక్షలో 100% నెగ్గింది. అమ్మమ్మ పూల చెట్టుకు నీళ్లు పోస్తూ అంది, "రాజా, నేడు నీ పేరు తాత పేరు వ్రాయడం నేను నేర్పిస్తాను. నీ పేరు తాత పేరు రాయడం నేను నేర్పిస్తాను" అని చెప్పి పూల చెట్టుకు నీళ్లు పోస్తూ అందంట రాజాతో. రాజా సంతోషంతో పలక తీసుకొని కూర్చున్నాడు. అమ్మమ్మ బొమ్మలతో ఉన్న అక్షరాలను చూపించి పలక మీద రాజా, తాత అని వ్రాస్తే కింద రాజా చక్కగా శుభ్రంగా వ్రాసాడు. ఇప్పుడు అమ్మ వ్రాయి అంది. మొదట అమ్మమ్మ వ్రాయడం చూపించు అని చెప్పేసి రాజా అన్నాడు. ఆమె నవ్వి అమ్మమ్మ అని వ్రాసింది. అంటే ఫస్ట్ నువ్వు అమ్మమ్మ అని రాయడం నాకు రాసి చూపించు అని చెప్పి రాజా అడిగారంట. అప్పుడు అమ్మమ్మ నవ్వి తన పేరు అమ్మమ్మ అని రాసిందంట. అదే రోజు రాజా అమ్మమ్మ, తాత, అమ్మ, నాన్న, బూర వ్రాయడం నేర్చుకున్నాడు. ఈ పేర్లన్నింటినీ పలక మీద రాయడం నేర్చుకున్నారంట. ఒక సంవత్సరంలోనే ఆట, ఆటలో హిందీ అక్షరాలు 1 నుంచి 100 వరకి అంకెలు,
10 వరకు ఎక్కాలు మరియు సామాన్యంగా పనికి వచ్చే హిందీ భాష జ్ఞానము పొందాడు. కానీ రాజాకు కథలు, హాస్యపరిచే మాటల మీద అధిక అభిలాష ఉండేది. ఈ ఈ ఈ ఆడుతూనే ఇవి నేర్చుకున్నారంట. అమ్మమ్మ రోజు రాత్రి కథలు వినిపించేది. దినములో హాస్య సంభాషణలు రా ప్రతి దినంలో నవ్వు తెప్పించే హాస్య సంభాషణలు. రాజాకు స్వయంగా కూడా కొత్త కొత్త కథలు సృష్టించడం అంటే చాలా సరదా అంట. ఇన్ని చెప్తున్నా కూడా జరిగిన వాటికన్నా కొత్తవి క్రియేట్ చేస్తూ చెప్పడం అంటే రాజాకి ఎంతో ఇష్టమంట. రోజు చేసే కొత్త తుంటరి పనులు వినిపించినప్పుడు హాస్యంగానే ఉండేది. అతడు వినిపించే విధానం కూడా మనోహరంగా ఉండేది. నెక్స్టు 14 టాపిక్ అండి. బేగం ఊరిలో. భోపాల్ నుండి బేగం గారు, అంటే ఆవిడ రాణి అంట, బేగం అని, ఆమె వచ్చింది అని చెప్పేసి బూరా అన్నాడంట. ఈ బేగం గారెవరు అని రాజా అడిగారు. మన జమీందారి, మన భూమి అంతా భోపాల్ రాజ్యంలోకి వస్తుంది. ఆమె భోపాల్ రాణి. ఈ భూమిని చూడ్డానికి 2-3 సంవత్సరములకు ఒకసారి ఇక్కడికి వస్తుంది అని చెప్పి బూరా వివరించాడంట. రాజా ఇంటికి వచ్చి చూశాడు. ఆవిడొచ్చింది అని చెప్పారు కాబట్టి ఆమెను చూద్దామని ఇంటికొచ్చారట. ఒక కురూప ప్రౌఢ స్త్రీ బంగారపు పట్టు బుర్కా వేసుకొని ముఖము మాత్రము మూయకుండా అమ్మమ్మతో మాట్లాడుతుంది. రాజా చూసి నవ్వాడు. బేగం ఎందుకు ఎందుకు నవ్వినావు అని అడిగింది. నేనిప్పటి వరకు స్త్రీలు బుర్కా ఎందుకు వేసుకుంటారు అని ఆలోచించేవాణ్ణి. నేడు నాకు మంచిగా అర్థమైంది అన్నాడు రాజా. బేగం గారు ఇది అర్థం చేసుకోలేకపోయారు. రాజా ఏమన్నాడు అనేది ఆవిడ అర్థం చేసుకోలేకపోయిందంట. స్త్రీలు తమ కురూపాన్ని దాచడానికి బుర్కా వేసుకుంటారని రాజభవనంలో ఆమెను దాసీలు సుందరమైంది అని అనేవారు. ఇక్కడ రాజా ఏమో ఆవిడని చూసి నవ్వగానే ఎందుకు నవ్వుతున్నావని ఆవిడ అడిగితే, ఇన్ని రోజులు బుర్కా ఎందుకేసుకుంటారు స్త్రీలు అని నేను అనుకునేవాడిని అని చెప్పేసి అక్కడికి వదిలేశారాయన. ఆమెకు ఆ విషయం అర్థం కాలేదు. కానీ రాజా ఉద్దేశ్యం ఏంటిది? స్త్రీలు తమ కురూపాన్ని దాచడానికి బుర్కా వేసుకుంటారు అనేది నాకు అర్థమైంది అని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఈవిడకేమో ఈమె రాణి కదా! కాబట్టి రాజభవనంలో అందరు ఆమె దాసీలు ఆమెను సుందరమైందని అనేవారంట. ఆమె కూడా తనను సుందరి కాకపోయినప్పటికీ కూడా ఒక కురూపిని కాను నేను అని ఆమె నమ్మేదంట. పిల్లవానికి సుందర కురూపాల వ్యత్యాసం ఏమి తెలుసు అనుకొని ఊరికే నవ్వి ఉంటాడని ఆవిడ అనుకుందంట. ఆమె కూడా నవ్వింది. ఆమె నవ్వగానే కురూపం పోయింది. అంటే ఒక నవ్వు మనిషి లోపల అంత కాంతినిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. మమతాభావము, దోషం లేని నవ్వు వ్యక్తిత్వాన్ని పూర్తిగా మారుస్తుందని గుర్తించిన రాజా ఆశ్చర్యంతో చూశాడు. బేగమంది, మా ఆస్థాన ఉత్సవాలకు నీవు తప్పక రావాలి. అమ్మమ్మ మీ మాటకు చాలా ధన్యవాదాలు. కానీ నేను పిల్లవాన్ని ఇక్కడ వదిలి ఎలా రాగలను అని చెప్పేసి అమ్మమ్మ అందంట. మీరు మీ మాటకు చాలా ధన్యవాదాలు నన్ను ఇన్వైట్ చేసినందుకు. కానీ పిల్లవాన్ని వదిలి ఇక్కడ నేను ఎట్లా రాగలను అందంట. బేగం, ఇందులో ఆటంకం ఏముంది? పిల్లవాని మీ వెంబటి తీసుకొని రండి. ఈ పిల్లవాడు నాకు చాలా ప్రియంగా ఉన్నాడు. నాకు కూడా ఇతనంటే వాత్సల్యమే అని చెప్పేసి బేగమంది. రాజా ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు. ఒక కురూప స్త్రీ ద్వారా ప్రేమ మాట విని రాజా రోమాంచితుడయ్యాడు. ఆమె తమలపాకు తిన్న పెదవులపై నుండి చిరునవ్వు పోగానే అతనికి మొదటి కంటే అధిక కురూపంతో ఒక పిశాచిగా తోచిందావిడ. రో రాజా మనస్సులో కూడా భోపాల్ రాజ్యవైభవం చూడాలని ఉంది మనసులో అని చెప్తున్నారు. దీన్ని ఈరోజు ఇక్కడికి ఆపుదామండి.